అయ్యగారికి వందనాలు, దేవుని స్తోత్రం. అయితే జూన్ నెలలో 7 తారీఖు మా మన్మడు అక్షయని మా కోడళ్ళు నేను తీసుకొని వచ్చాను అయ్యగారు. మీ మనమన్నా వస్తే అయితే మీరు ప్రార్థన చేశారు. అంతకుముందు కూడా వచ్చాను, ప్రార్థన చేశాను మా మనవని గురించి విశ్వాసంతో. మళ్ళీ మా మనవని తీసుకొని వచ్చాను రెండోసారి. అయితే ఇక ఇంటికి వెళ్ళాక విశ్వాసంతో మా కొడుకు చెప్పాను, గోళీలు వద్దు, నేను అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళాను. అయితే డాక్టర్ ఏం చెప్పినంటే లైఫ్ లాంగ్ గోళీలు వాడాలి ఈ బాబుకు అని చెప్పాడు, పిడుసు గురించి. అయితే దేవుడు పిడుసు నిద్రలో వచ్చింది అయ్యగారు 2 సంవత్సరాలు 2 సార్లు. అయితే నేను విశ్వాస కొద్ది వద్దు నాన్న, దైవసేవకు దగ్గర అన్ని రోగాలు స్వస్థత అవుతుంది, మనమనికి టాబ్లెట్ అస్సలే వేయకు, దేవుడు స్వస్థత పరిచిండు అసలే కన్నా కుమారుకి చెప్పిన. ఇప్పుడు వచ్చి 2 నెలలు ఇక్కడికి వచ్చి ఒక్క టాబ్లెట్ కూడా వేలే, మా మనవడు చక్కగా ఉన్నాడు, గోళీలు వేస్తున్నామల్ల దేవుడు స్వస్థపరిచిండు. ఆమె